అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 2 రాజులు 20వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాము. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. హిజ్కియా ఏలనారంభించినప్పుడు తను 25 సంవత్సరముల ఏడు కలిగిన వాడు. అతను అనుకుంటే యవనులము మనమేం చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ తను మంచి వయసులో రాజ్యమును ఏలుటకు ప్రభు తనని ఏర్పరచుకున్నాడు. అందుకే తను సింహాసనము ఎక్కగలిగాడు. ఎందుకంటే అధికారము ప్రభు వలనే వచ్చును. అతడు ఏలనారంభించినప్పుడు చేసిన మొదటి పని ఏంటంటే, దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. కాబట్టి తను నీతిని అనుసరించుట వలన ప్రభు తనని వర్ధిల్లింపజేసెను. కాబట్టి తనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు తను ప్రభు సన్నిధిలో తన మనుషుల వైపు వెళ్ళలేదు, డాక్టర్స్ వైపుకు చూడలేదు. ఏది మందు, ఏ యొక్క శాస్త్రము అంటే వైద్య శాస్త్రమా లేకపోతే పసర శాస్త్రమా, ఏది నన్ను స్వస్థపరచగలదు అని తను చూడలేదు. తను గోడ వైపు యెహోవా తట్టు కనులెత్తి తనేం చెప్తున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు చేసేతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. అప్పుడు ప్రభువు తనకిస్తున్న అష్యూరెన్స్ ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. కాబట్టి దేవుని సన్నిధిలో తను పెనుగులాడి 15 సంవత్సరములు ఆయుష్ను పెంచుకున్న వ్యక్తిగా మనం చూడొచ్చు. ఇతను తను ప్రభు దృష్టికి యథార్థవంతుడిగా నడిచాడు. కాబట్టి దావీదు ఏ రీతిగా అయితే నమ్మకంగా ఉన్నాడో తిను కూడా నమ్మకంగా నడిచాడు. కాబట్టి ప్రభువు తన జీవితంలో తనకి తిరిగి మరలా ఆరోగ్యమును, మన జీవితంలో కూడా అనారోగ్యము ఎన్ని వచ్చినా కూడా, ఏ ఒక్క పరిస్థితి వచ్చినా ప్రభు వైపు మనము మన దృష్టి ఉంచేవారు ఉండాలి. మనుషుల వైపు చూసినప్పుడు మనము తప్పిపోయేవారు ఉంటాం. దేవుని స్వరం విన్నప్పుడు ప్రభు మనల్ని తినని ద్వారములో నడిపించేవాడిగా హిజ్కియా ఒక జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరే సహాయపడి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం. తండ్రి, ప్రార్థన అవసరం కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయండి.